ఈ సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను ఏంటి ఫోన్ ఎత్తట్లే? వదల పొంగాలి వదల. నువ్వు నన్నేం చెయ్యలేవురా. వదల పొంగాలి వదల. హలో ఒరే పిత్తరోడు ఇంకా పనుకొని చచ్చిన నీకు మూడో పెళ్లి చూపుడురా. అందుకే హైదరాబాద్ దాకా పోయి చచ్చినావు. మర్చిపోయినవా ఏంది? గుర్తుందిలేమా. సరే సరే తొందర పోయి సావు. రోజు 11 కాఫ్ కేఫ్ అని సైనిక్ పురిలో ఉంటది. ఈసారి కొంచెం రిచ్ గా ప్లాన్ చేశాలే. ఆడికి బో. సరే సర్లేమా. హలో ఈసారి సెట్ అయ్యేలాగా చూడు. చెడ తప్పుకురే. సరే సర్లేమా పోతా పెట్టే. ఓకే. అమ్మో వీడు లేస్తాడో లేడో. వదినకి ఫోన్ చేద్దాం. హలో హలో వదిన బాగుండవా? బాగున్నమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా వదినా. అది ఈరోజు సిద్ధిగా పెళ్లి చూపులు వదినా. వాడు నిద్ర మంపులో లేట్లే. అసలు టైం అవుతుంది. కొంచెం పంపియద్దునా వాడిని. అవునా పంపిస్తా. నాగైతే అయినా పెళ్లి చూపులు అందరూ చూసుకోవాలి కదా. వాళ్ళిద్దరిని ఎందుకు కలవమనడం? అందరి ముందు చూసి చేసిన సంకనాకపోతున్నాయి వదినా. ఇదే సెట్ అయితే చాలు వదినా. సరే సర్లే నేను పంపిస్తాలే అయితే. సరే సరే వదినా ఉంటా మరి. ఓకే ఓకే అమ్మా. సిద్ధిగానే నిద్ర లేపి మా వదినే పెళ్లి చూపులు పంపిస్తాది మా వదినే. ఇదిగానే సెట్ అయితే మాత్రం మా వదినాకి పట్టు సీర కొనిపిస్తా నేను మా వదినాకి. ఇది ఆల్రెడీ దసరా సినిమాలో సాంగ్ మా. నువ్వు దాన్నే ప్రూఫ్ చేసి పాడుతున్నావా? అమ్మ జీవితం చి. అవునా నా టార్చర్ కాపీ చేస్తున్నా. నేను పోతున్నా. మా వదినాకి ఒరే బ్లాక్ బాయ్ వీడు తెస్తే గాని కనపడ్డమ్మా. ఒరే ఉన్నపోతు లెక్క పడుకున్నావు ఇంకా. నన్ను కొంచెం పడుకొని ఎత్తా. పంది లేరా. ఈ రోజు అసలే నీకు మూడో పెళ్లి చూపులు. ఆల్రెడీ 2 దొబ్బినాయి. చక్కగా ఏడ్చొద్దు. అమ్మ ఆడేడుస్తుంది. నా కొడుకు అసలే పెళ్లి కావట్లేదని. ఏంది లేయ్యడు. ఉన్నపోతే అలా పడుకుంటాడు. లేయ్యరా. ఏంటంటే లేస్తా కదా ఎందుకు కొడతావు? మీ అమ్మ ఈ పెళ్లి చూపులు చూసి చూసి నాకు చిరాకు తప్పింది. ఎన్ని పెళ్లి చూపులని చూడాలి నేను. ఇంకా అయినా మీకోసం పోయి చేస్తాను. పోయి రెడీగా పో.
మరి ఇన్ని బ్యూటిఫుల్ రోజెస్ మధ్యలో వాటికంటే అందమైన ఒక బ్యూటిఫుల్ రోజు నా ముందుంటే అది బాధపడవా చెప్పండి? వర్కౌట్ అయింది. చూడండి మిమ్మల్ని చూసి ఆ రోజు ఎంత డల్ అయిపోయినాయో. ఇందాకేదో అడిగారు ఎలా ఉన్నాను కదా. ఒక్క నిమిషం. ఒక రోజుకి రోజు ఇవ్వడం తప్పే, కానీ తప్పట్లా ఈ రోజు అంత అందంగా ఉన్నానండి. ఈ రోజు మీరు మనతో మామూలుగా ఉండదు, లేకపోతే నా మీద వేస్తావా బండ. బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చారండి మీరు. రోజండి ఏమండి మళ్ళీ బ్యాక్ బెంచర్స్ అబ్బాయిలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం కష్టం, కానీ అమ్మాయిని ఇంప్రెస్ చేయడంలో మటుకు మేము ఎప్పుడు టాప్ లో ఉంటాం. ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లో ఫస్ట్ ర్యాంక్ తో కూర్చున్న అమ్మాయి కాలేజ్ బంక్ కొట్టి బస్సు బ్యాక్ సీట్ లో అలాంటి బ్యాక్ బెంచర్ గడి పత్తా కానీ కొట్టడానికి కూర్చుంటుంది. అయినా ఎప్పుడు గుర్తిస్తారండి మళ్ళీ బ్యాక్ బెంచర్ల టాలెంట్? సిద్ధు గారు ఆ ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ కి వచ్చే అమ్మాయి నేనే అవుతానేమో నాకు అనిపిస్తుంది. డైలాగ్ వేస్ట్ కాలేదురా సిద్ధు. కాఫీ తీసుకుంటారా? 249, 349, 400, 500 ఏంది ఇంతున్నాయి? 159. ఇది బాగుంది. హే రెగ్యులర్ క్యాపుచినో 159, ఓన్లీ 159. డిడ్ ఇట్ ఫాస్ట్. తెల్ల పిల్ల. ఇంకేంటండి విశేషాలు? కాఫీ వచ్చింది, తీసుకోండి. ఇదేనా ఎంత ఉంది? ఇదే నొక్కపడా 1 minute. తెలియకుండా ఆర్డర్ చేస్తే ఇంతే ఉంటుంది. ఓ షుగరా? ఓకే నైస్ రంగులట్నం. ఓకే మేబీ దీంట్లో మిక్స్ చేసుకొని తాగాలనుకుంటా మ్యాక్సిమం. రింగర్ జస్ట్ ప్యాకెట్ పుల్లపు జస్ట్ సాయంత్రం దాకా తిప్పుదామా అండి? అదే తాగండి మీరు. అది ఇట్లా ఎట్లా తాగలను? సారీ. ఎన్నిసార్లు ఎత్తాలో ఈ తొట్టిని. అవును ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఐశ్వర్య. అదన్నమాట సంగతి. ఏం సంగతి? మార్నింగ్ నుంచి ఒక స్వామీజీ నిన్ను ఐశ్వర్యం వరుస్తుంది అంటే డబ్బులు ఏమన్నా వస్తాయేమో అనుకున్నా, కానీ డబ్బుల కంటే విలువైన ఐశ్వర్యాలండి బంగారాన్ని పొందుతా అనుకోలేదు. నిజంగా బంగారం అండి మీరు. నేనేమో కానీ మీరు నిజంగా నల్ల బంగారం అండి. తిట్టిందే పొగిడిందా? ఆయన బంగారం అన్నది కదా, పోగినట్టేలే. థ్యాంక్ యూ అండి. అవును మీరు డ్రింక్ చేస్తారా? చచ్చా నో. స్మోక్? నో. గాంజా? చచ్చా నో. గర్ల్స్? అయ్యో గర్ల్స్ మీ రాముడు. నో. మీరు చెప్పేవన్నీ నిజాలే కదా, అబద్ధాలైతే కాదు కదా? చచ్చా అబద్ధం నేనెందుకు చెప్తా? నాకేం అవసరం? ఇప్పుడు నా ఫ్రెండ్ గారు వచ్చి నేను ఒక బీర్ కొట్టి ఒక చిన్న గోల్డ్ సిగరెట్ తాగిన తర్వాత, కాదురా నువ్వు ఒక 2 బీర్లు కొట్టి ఒక చిన్న గోల్డ్ ఒక పెద్ద గోల్డ్ సిగరెట్ తాగిన అంటే నేను అసలు ఒప్పుకోను, అబద్ధమని చెప్తా. నేను తాగింది ఒక కింగ్ఫిషర్ బీరు ఒక చిన్న గోల్డ్ మాత్రమే అని చెప్తా. నిజాలే మాట్లాడతానండి నేను. అసలు అబద్ధాలు నేను తాగింది కింగ్ఫిషర్ చిన్న గోల్డ్ మాత్రమే. తెక్కమంటాను. అవును మీరు ఎవరు ఫ్యాన్ అండి? ప్రభాస్ ఫ్యాన్ అండి. మీరు? మనం ఎప్పుడు ఇలా పెట్టుకుంటే చాలు బ్యాక్గ్రౌండ్ బీజం పడిపోద్ది. అన్నయ్య దైవం. ఓకే ఏంటండి సాక్స్ వేసుకొచ్చారు, షూస్ వేసుకురాలేదు? షూస్ ఎక్కడా? అమ్మ నేను మర్చిపోయినా. అంటే ఎండాకాలం కదండి, రోడ్డు మీద ఎవడో చెప్పులు లేకుండా తిరుగుతుంటే వాడికి ఇచ్చేసినండి పాపమని. వావ్ సూపర్ అండి, రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. హే గాడి గిఫ్ట్ ఏమీ లేదండి, నేనే వాడికి నా చెప్పులు ఇచ్చిన. అయ్యే షూస్. ఓకే అవును ఇంతకు మీరేం చదువుకున్నారండి? బీటెక్ కంప్లీట్ అండి. మరి మీరు? అంటే చిన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా బడికి పోకుండా బ్యాగ్లోని కంప చెట్లలో పడేసి సినిమాలకు పోతున్నాను. మా నాన్న తెలుసుకొని నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి పనికి తీసుకుపోయిందండి. ఆ తర్వాత ఇంకేం చేయలేదు ఇంకా. నిజమా అండి? ఎందులో చూస్తుంది? జోక్ అండి. ఓ అవునా, ఓకే. జోకా పొంగ నిజంగానే జరిగింది అది. ఇదేం చేస్తున్నాడు? ఏమో పెళ్లి చూపులు పోయి ఫోన్ చేద్దాముండు. 1 minute మా చెప్పమా. ఏరా అంతా ఓకేనా? ఇప్పటిదాకా బాగానే ఉంది. రే చెడగొట్టకురా. కొట్టలేమా? అమ్మాయి బాగుందా? కత్తిలా ఉంది. ఏంటి
అదే అదే లక్షణంగా ఉందంటున్నామా? ఓకే ఓకే మాట్లాడు ఓకే. నా గురించి కూడా చెప్పురా కొంచెం. చెప్తామా. ఇంకోటి మొన్నటి అమ్మాయిలాగా వాలీబాల్ అంటే ఇష్టము, తొక్కతాలు అంటే ఇష్టము అంటే నువ్వేం చెప్పకు. లేదు లేదు. మీకు స్పోర్ట్స్ లో ఏదంటే ఇష్టం అండి? నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదండి. చిరాకు అసలు చెత్తల స్పోర్ట్స్ నాకేం ఇష్టం లేదు. కాలు. హలో మా. అద్దిరా అలా ఉండాలి. నా కొడుకు అనిపించుకున్నావు. సరే సరే నువ్వు మాట్లాడు, నేను మళ్ళీ చేస్తా. ఓకే ఓకే బాయ్ మమ్మీ. ఎవరండి? మీ అత్తయ్య గారండి. అదేంటి మా అత్తయ్య మీకెలా తెలుసు? అదేంటండి మా అమ్మ మీకు అత్తయ్య కదా. ఏమంటుంది మా అత్తయ్య? అమ్మాయి ఎలా ఉందంటే కత్తిలా ఉందని చెప్తున్నానండి. ఏంటండి అలా చెప్పారా? ఊరుకోండి, పైకి చెప్పరు కానీ మీ అమ్మాయిని మీరు బాగున్నారు అన్నాం కన్నా నువ్వు కత్తిలా ఉన్నావు అంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అవునా కదా? నిజమే అనుకోండి, కానీ అత్తయ్యతో అలా చెప్తే ఏం బాగుంటుంది? అదేదో డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. అత్తయితే ఏం చెప్పలేదులేండి, మీతోనే చెప్పిన ఐషు గారు మీరు కత్తిలా ఉన్నారండి అని. ఏమండి డెఫినెట్లీ ఈ కేఫ్ కి పోలీసులు వస్తారండి. ఎందుకండి? మరి ఇంత పెద్ద బ్యూటీ బాంబ్ నా ముందుంటే పోలీసులు రారా అండి? కనెక్టెడ్ బ్రో. ఏమండి మీరు అలానే నవ్వుతూ ఉండండి. ఎందుకండి? ఈ కేఫ్ లో ఇద్దరు దొంగలు ఉన్నారు, వజ్రాలు దొంగతనం చేయడానికి వచ్చారు. ఇక్కడెక్కడ ఉన్నాయండి వజ్రాలు? అదేంటండి ఇందా నుంచి మీరు నవ్వుతుంటే కింద పడుతున్నాయి, చూసుకోలేదా మీరు? కనపడలేదా? అలానే నవ్వుతూ ఉండండి, వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. సిద్ధు నిజమే, బ్యాక్ బెంచర్స్ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం బాగా తెలుసు. ఐఎమ్ ఇంప్రెస్డ్ అబ్బా. అయితే తొందరగా పెళ్లి చేసుకుని తొందరగా పిల్లల్ని కదా. ఓకే, నాకు ఇద్దరు అబ్బాయిలు వద్దు, ఇద్దరు అమ్మాయిలు వద్దు. ఎక్కడ కూర్చున్నా? హీరోడు మనలో ఉన్నాడు. హాయ్ రా మామ. హాయ్ రా. ఏది ఎక్కడున్నా? మామా పెళ్లి చూపులు రా. అవునా? హాయ్, నా పేరు రవి. హాయ్, మై నేమ్ ఈస్ ఐషు. అమ్మాయి బాగుందిరా. రే పెళ్లి చూపులు నాయరా. ఓకే మామ. సో ఏం డిసైడ్ చేశారు? వాడు ఓకేనా మీకు? వామ్మో, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఎంతవరకు వెళ్ళిపోయాడు మీ వాడు. ఏదోలే మావా, కరువు. మావా అయినా 10th క్లాస్ పాస్ అవ్వను. అమ్మాయి బల్ల సెట్ అయిందిరా. ఏమండే వీడు చిన్నప్పుడు బడికి పోకుండా బ్యాగ్ కంప చెట్లు పడేసి సినిమాకి వెళ్ళాడండి. తెలిసి కొట్టి పనికి తీసుకెళ్ళాడండి. అలాంటి రోడ్కి మీరు సెట్ అయ్యారు. అదెందుకురా చెప్పావు ఇప్పుడు అమ్మాయితో? ఊరికే జోక్ చెప్పాను. నేను కూడా అమ్మాయికి జోక్ గా చెప్పాను అన్న, ఇప్పుడు అమ్మాయి నిజం అనుకోదురా. అంటే ఐషు గారు అది ఏమనరా? ఏండి జోక్ గా చెప్పానండి, ఏమనుకోకండి. అంటే అదేదో జోక్ అండి. ఏండి వీడు మంత్ అయితే నిజాలు చెప్పడండి. నిజమండి. కాదండి. మందు తాగుతాడా? అంటే ఎప్పుడైనా సిగరెట్ కొట్టి మంత్ తాగుతున్నప్పుడు. సిగరెట్ తాగుతాడా? గంజాయి కొట్టినప్పుడు. గంజాయా? అమ్మాయిలతో తిరిగినప్పుడు. అమ్మాయిలా? అమ్మాయికి నేనేం తాగను ఏం చెయ్యను అని చెప్పినారా? చెడగొట్టు తెలియత కూనేలా. ఏమండి మీరు వాడు చెప్పేది ఏం పట్టించుకోకండి ఐషు గారు, అవన్నీ నిజాలు కాదండి. చెత్తనా కొడుకు ఏదేదో వాగుతుంటాడు అండి. అబద్ధం అండి. రే మామ నేనేం తెలియతో కూడా కాదురా. రే ఒకరోజు నువ్వు గాంజా కొట్టేసి లేడీ కానిస్టేబుల్ తెలియక వస్తావని అడిగితే రోడ్డు మీద కుక్కలు కొట్టిందిరా. చెప్పానట్రా? చెప్పానా? ఇప్పుడు చెప్పిన కుదరదు. ఏమండి ఏమండి ఐషు గారు సారీ అండి, ఏమనుకోకండి ప్లీజ్ అండి. వాడు చెప్పి నేను నిజాలు కాదండి, నమ్మకండి. చీ ఎదవా, సిగ్గులేని ఎదవా. సారీ. నువ్వు నిజాలు చెప్పుంటే ఎలా ఉన్నా పెళ్లి చేసుకునేదాన్ని. అంటే అలా కాదండి, దొంగ నా కొరక.
ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే రేపు పెళ్ళాక ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? అయ్యో పెళ్లి తర్వాత చెప్పనండి, నిజమండి, ప్రామిస్ అండి, అబద్ధాలు ఆనండి ప్లీజ్, నీ ప్లీజ్ అండి. ఏమండి సారీ అండి, సారీ అండి. ఏరా మామ ఈసారి కూడా షూ వేసుకోవడం మర్చిపోయావా? ఏంటి వీడికి మధ్య వరపండి. మొన్న అలాగే బాత్రూమ్కి వెళ్ళి ప్యాంట్ లాగా బయటకు వచ్చాడండి. షూ ఇంటి కూడా వదిలేసి సాఫ్ట్ వేసి వచ్చాడు. ఎక్కడ దాపరమైనవరా నువ్వు నాకు? చేసేవన్నీ ఎవ్రీ డాష్ పనులు, పైగా వాటిని కప్పిపుచ్చుకోవడానికి వాడికి చెప్పులు ఇచ్చా వీడికి చెప్పులు ఇచ్చా అని సొల్లు దొప్పడం. ఏమండి నువ్వు నల్ల బంగారం కదరా, నల్ల బొగ్గువి నువ్వు. ఏమండి ఐజు గారు ఏమండి? ఏంది తొక్క కాఫీ భలే ఉందిరా. ఒకటి జీవితాన్ని నాశనం చేయాలంటే అది ఒక్క ఫ్రెండ్ మాత్రమేరా, మిత్రద్రోహి. బొంగులే ఇంతసేపు నీ పెళ్లి చూపులు ఏమని ఏమో. ఫోన్ వస్తుందా? మమ్మీ అరే ఏమైందిరా, అంతా ఓకేనా? పెళ్లి డేట్ చెక్ చేయమంటావా? ఈడొక దొంగన ఫ్రెండ్ నా పెళ్లి చూపులు మొత్తం నాశనం చేసాడు మమ్మీ. ఓసారి వాడికి ఫోన్ ఇవ్వరా. ఓకే మా మమ్మీ మాట్లాడుతుందంట. మాట్లాడాలి మమ్మీ. యా ఊర్రా నీది? ఏరా కొండ ముచ్చి మహమాడా, ఇప్పుడే కాసి తీసుకుని అలా కడ్డీ లాగుంటావు. నీకేం పని రాడా? కొండ ముచ్చులకి అంతే జాతీయ పోటీలు పెడితే నువ్వే ఫస్ట్ వస్తావురా. కుక్కల దగ్గర బండి ముక్కలు లాక్కున్న మహమాడా, మెట్టుతో కొత్త మెడలు ఎరుగుతాయి. బర్రెకాడ పేడెత్తుకునేటాడా, కుర్తి నీళ్ళతో స్నానం చేసేటోడా, కుక్కలకు సూదులు వేసుకున్నటోడా, పంది, రోగిష్టి, పాపిష్టి, చికెన్ గునియా వచ్చిపోతావురా నువ్వు. నల్ల జాతీయుడా, చీపురు గట్టు తిరిగేసుకొచ్చి దిమ్మ తిరుగుద్ది. ఇంకోసారి మా ఓడి దగ్గరకు వచ్చి నువ్వు అనుకో, జీవితంలో తెల్లగ్గావు. అడవిలో ఆకులు ఏరుకునే మొక్కమాడ, చింపాంజీ, కింగ్ కాంగ్. ఇప్పుడు నీ వల్ల వాడికి ఇంకో పెళ్లి చూపులు చూడాలరా. హౌలేనాయాలా పెట్టే ఫోను. మళ్ళీ ఇంకో పెళ్లి చూపులు ఎట్లా చూడాలనో ఏమో. అది అట్టుంటది మమ్మీతోని. చెప్తానా అలా పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చేయడం కొడతావరా ముష్టి ముండా కొడక. మన రోజు